Hi friends, how are you? This is Vijay. You watching Programming with Vijay channel Telugu. Today in this video, I will tell you ultimate cybersecurity engineer roadmap for in 2025. If you are in tech or non-tech field లో ఉన్నా, if you want to become a cybersecurity engineer, this roadmap video will be helpful for you. In our daily life, daily మీకు న్యూస్ లో కానీ ఆర్ సోషల్ మీడియాలో కానీ we hear about cyber attacks కానీ డేటా బ్రీచ్ అయింది కానీ స్కామర్స్ కానీ ఇల్లీగల్ గా ఇలా అయితే మీకైతే న్యూస్ అయితే వింటూ వస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సైబర్ అటాక్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైబర్? సైబర్ అంటే ఈస్ నథింగ్ బట్ వర్చువల్, అంటే డిజిటల్. ఈ యొక్క డిజిటల్ లైఫ్ అంటే నవే డేస్ మన డేటా మొత్తం ఈ యొక్క డిజిటల్లోనే ఉంది. లైక్ ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ అవుతూ నెట్వర్కింగ్ ని బిల్డ్ చేసుకొని ఈ యొక్క డేటా అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క కంప్యూటర్ సిస్టమ్స్ కానీ నెట్వర్క్ కానీ మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యొక్క నెట్వర్క్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెట్వర్క్ ని ఈ యొక్క హ్యాకర్స్ ఆర్ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇల్లీగల్ గా వచ్చి మన డేటా అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే వాళ్ళే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్. ఇక్కడ చూడండి, సైబర్ సెక్యూరిటీ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ కంప్యూటర్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ నుంచి మన యొక్క డేటాని సేవ్ చేసే వాళ్ళే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్. లైక్ మనకి బిగ్ టెక్ కంపెనీస్ లైక్ మనకి గూగుల్ గానీ, మెటా గానీ, అమెజాన్ గానీ ఇలా బిగ్ ఎంఎన్సీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ యొక్క ఎంఎన్సీస్ లో మనకి ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అనేవాళ్ళు డైలీ అయితే మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క కంపెనీస్ కి ఏమన్నా అటాకర్స్ అనేవాళ్ళు, సైబర్ అటాకర్స్ అనేవాళ్ళు అటాక్స్ చేస్తున్నారు లేదని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అసలుకి ఈ యొక్క సైబర్ సెక్యూరిటీలో మనకి హ్యాకర్ అంటే ఎవరు, ఎథికల్ హ్యాకర్ అంటే ఎవరు మీకు డౌట్ వచ్చేసి ఉండిద్ది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క హ్యాకర్స్ లోనే మనకి 3 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ హ్యాట్ హ్యాకర్, సెకండ్ వన్ వచ్చేసరికి గ్రే హ్యాట్ హ్యాకర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వైట్ హ్యాట్ హ్యాకర్. ఇక్కడ ఏంటంటే ఇక ఫస్ట్ వన్ మనకి బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ఉన్నారు కదా, ఇతను ఏంటంటే కంప్లీట్లీ మనకి ఇల్లీగల్. ఇతనే అసలుకి ఒరిజినల్ గా మనకి హ్యాకర్ అనేవాడు. ఇతను ఏం చేస్తాడంటే బ్యాడ్ గా, అంటే లైక్ మనకి సిస్టమ్స్ మీద, నెట్వర్క్ మీద ఇతనే మనకి ఇల్లీగల్ గా మనకి అటాక్ చేస్తూ ఉంటాడు. మన డేటాని ఇలా తీసుకోవటం, ఇలా అయితే స్కామ్స్ అయితే చేయటం అయితే జరుగుతుంది. ఇతను మనకి హార్మ్ఫుల్. అలానే ఇక గ్రే హ్యాట్ హ్యాకర్ ఉన్నారు కదా, సెకండ్ వన్ వచ్చేసరికి ఇతను ఏం చేస్తాడంటే లైక్ మన ఫ్రెండ్స్ లోనే ఫేస్బుక్ హ్యాక్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ ఇలా హ్యాక్ చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ మనకి ఫన్ కోసం. ఇది హార్మ్ఫుల్ అయితే కాదు. అలానే ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి వైట్ హ్యాట్ హ్యాకర్. ఇతను ఏం చేస్తాడంటే మొత్తం లీగల్. ఇతనే మనకి ఒరిజినల్ గా ఎథికల్ హ్యాకర్ అని మనం పిలుస్తాం. ఇతను ఏం చేస్తాడంటే గవర్నమెంట్ సెక్టార్ కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇతను ఈ యొక్క సైబర్ అటాక్స్ నుంచి మనల్ని సేవ్ చేస్తూ ఉంటాడు. ఆ యొక్క ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ సెక్టార్ ని ఇతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాపాడతాడు. ఇతనే మనకి ఒరిజినల్ గా ఎథికల్ హ్యాకర్. ముందుగా వాట్ ఆర్ ద రిక్వైర్డ్ స్కిల్స్ టు బికమ్ ఏ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి బేసిక్ అయితే బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ అబౌట్ సైబర్ సెక్యూరిటీలో మనకి అటాక్స్ అంటే ఏంది, మాల్వేర్స్ అంటే ఏంది, అండ్ సిస్టమ్ వల్నరబిలిటీస్ అంటే ఏంది, థ్రెట్స్ అంటే ఏంది, సెక్యూరిటీని ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఇక సైబర్ అటాక్స్ నుంచి మనం ఎలా సేవ్ చేసుకోవాలి, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అలానే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్క్స్. ఈ యొక్క కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది మనకి ఫౌండేషన్ అనేది బాగా స్ట్రాంగ్ గా ఉండాలి ఫ్రెండ్స్. లైక్ మనకి నెట్వర్క్ టాపాలజీస్ కానీ, నెట్వర్క్ డివైజెస్ కానీ, ఇక్కడ చూసారా ఈ యొక్క నెట్వర్క్ డివైజెస్ కానీ, అండ్ మనకి ఇంటర్నెట్ గురించి అయితే తెలిసి ఉండాలి. ఇంటర్నెట్ లో మనకి IPv4 అంటే ఏంది, IPv6 అంటే ఏంది, ఇంటర్నెట్ కి సమ్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ప్రోటోకాల్స్ అంటే ఎలా ఉంటాయి, ఏముంటాయి, వీటి గురించి మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలానే మనకి OSI మోడల్ అని ఉంటుంది. ఇక్కడ మనకి 7 లేయర్స్ అయితే ఉంటాయి. ఈ 7 లేయర్స్ మనకి ఈచ్ వన్ డేటా అనేది ప్యాకెట్స్ లాగా ఇలా ఉంటుంది. ఎలా ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని మీకు బేసిక్ ఐడియా అయితే ఉండాలి. అండ్ TCP అంటే ఏంది, IP అంటే ఏంది, అండ్ మనకు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైర్ వాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఫైర్ వాల్ అంటే ఏంది, అండ్ మనకి ఇవేందో వీటి గురించి మీకైతే స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. వన్స్ ఫెమిలియర్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్స్, మూవ్ టు నెక్స్ట్ వన్ వచ్చేసరికి OS, నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఏం చేయాలంటే మీరు గెయిన్ ద బేసిక్ నాలెడ్జ్ ఇన్ OS, లైక్ మనకి విండోస్ కానీ, లైనక్స్ కానీ, అండ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. వీటిలో మీకు బేసిక్ కమాండ్స్ అయితే తెలిసి ఉండాలి. అండ్ ఈ యొక్క సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి కదా ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ లో, వీటి గురించి అయితే ఫుల్ నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేయాలి ఫ్రెండ్స్. మూవ్ టు నెక్స్ట్ వన్ మనకి క్రిప్టోగ్రఫీ. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. లైక్ మనకి అండర్స్టాండింగ్ లో ఉండాల్సింది ఏంటంటే మన కాన్సెప్ట్స్, ఎన్క్రిప్షన్ అంటే ఏంది, డిక్రిప్షన్ అంటే ఏంది, హ్యాషింగ్ అంటే ఇక్కడ మనకి సమ్ అల్గారిథమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ డిజిటల్ సిగ్నేచర్స్ అంటే ఏంది,
అండ్ కీస్ అంటే ఏంది, కీ మేనేజ్మెంట్స్ అంటే ఏంది, ఇక క్రిప్టోగ్రఫీలో మనకైతే బేసిక్ నుంచి అండర్స్టాండ్ అంటే బాగా మనకి ఇక్కడైతే నాలెడ్జ్ అయితే ఎన్హాన్స్ చేసుకోండి. ఇక క్రిప్టోగ్రఫీలో కంప్యూటర్ నెట్వర్క్స్ గురించి తెలిసింది, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలిసింది, అండ్ క్రిప్టోగ్రఫీ తెలిసింది. ఇక 3 కాన్సెప్ట్స్ అయిన తర్వాత మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రావాలి ఫ్రెండ్స్. సి, పైథాన్ ఆర్ జావా, సి ప్లస్ ప్లస్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇక్కడేందంటే మనకి నేనైతే పైథాన్ అయితే చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క పైథాన్ మనం యూజ్ చేసుకొని సైబర్ సెక్యూరిటీలో మనకి ఆటోమేషన్ గాని, స్క్రిప్టింగ్ అని, మాల్‌వేర్ అనాలిసిస్ కానీ మనం ఈజీగా చేయొచ్చు. ఇక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని. అండ్ మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. లైక్ బేష్ కానీ అండ్ పవర్ షెల్ గాని ఇవైతే మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే మన టాస్క్‌ని అటానమస్‌గా ఇది పెర్ఫార్మ్ అయితే చేస్తుంది. ఈ యొక్క స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డేటాబేసెస్ అయితే ఒకటి కంపల్సరీగా వచ్చుండాలి. మైసీక్వెల్ గాని లేదా మాంగోడీబీ గాని. ఇక మాంగోడీబీ, మైసీక్వెల్ మీరైతే కంపల్సరీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ క్వరీస్ మనకి ఎలా రన్ అవుతున్నాయి అండ్ జాయిన్స్ గాని, కీస్ గాని అండ్ డేటాబేస్ గాని ఎలా బేసిక్ అండర్‌స్టాండ్ అయితే మీకైతే ఉండాలి. అండ్ ఖాళీ లినక్స్. ఈ యొక్క ఖాళీ లినక్స్ అనేది కంపల్సరీ ఒక సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్‌కి అయితే కంపల్సరీ వచ్చుండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కమాండ్స్ అనేవి మనకి బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇక్కడ టూల్స్ ఉంటాయి. సమ్ టూల్స్ లైక్ మెటాస్ప్లాయిట్ గాని, ఎన్‌మ్యాప్ గాని, వైర్‌స్టాక్ గాని అండ్ బుట్‌స్ట్రీట్ గాని ఇలా ఉంటాయి. ఈ యొక్క టూల్స్ అనేవి మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ ఇది మనకి ఈ యొక్క సైబర్ సెక్యూరిటీలో చాలా అయితే యూజ్ అవుతాయి. అండ్ మీరిక్కడ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లైక్ విర్చువల్ ప్లాట్‌ఫార్మ్స్ అయితే మనకుంటాయి. లైక్ హ్యాక్ ద బాక్స్ కానీ, ట్రై హ్యాక్ మీ అని ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్స్‌లో మీరైతే ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క సైబర్ సెక్యూరిటీలో లైక్ ఐఎస్ఓ 27001 గాని, ఎన్ఐఎస్టీ గాని, పీసీఐ గాని, జీడీఆర్‌పీ గాని ఇలా అయితే మనకి చాలా ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. ఈ యొక్క ఫ్రేమ్‌వర్క్స్‌నైతే మీరైతే కంపల్సరీ బేసిక్ ఐడియా అయితే వచ్చుండాలి ఫ్రెండ్స్. ఈ యొక్క ఫ్రేమ్‌వర్క్స్ అనేవి ఎలా ఉంటాయి? ఈ యొక్క స్టాండర్డ్స్ ఏంది? వీటి గురించి మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి. వన్స్ ఈ యొక్క సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు క్లౌడ్ సెక్యూరిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ ఐఏఎస్ కానీ, పీఏఎస్ కానీ, ఎస్ఏఎస్ కానీ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ కానీ, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ కానీ, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ కానీ ఇక్కడ మనకి సెక్యూరిటీ కంట్రోల్స్ కానీ, ఎలా మనం యాక్సెస్ చేయాలి, యాక్సెస్ కంట్రోల్స్ కానీ అండ్ క్లౌడ్ ఎన్వైర్న్‌మెంట్ ఇలా మనకైతే వీటి గురించి క్లౌడ్ సెక్యూరిటీ గురించి మనకైతే బేసిక్స్ అయితే తెలిసుండాలి. మనకి ఏడబ్ల్యూఎస్ కానీ, అజ్యూర్ కానీ ఇక్కడ క్లౌడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. వీటిలో మనకి ఎలా వర్క్ అవుతుంది? ఏంది? వీటి గురించి అయితే మనకైతే బేసిక్ అండర్‌స్టాండ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసిన తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ మీరు చేయండి. అండ్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఇంటర్న్‌షిప్స్ కూడా చేయండి. ఇంటర్న్‌షిప్స్ చేస్తే మీకైతే మంచిగా ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. ఎక్కడ మనం ఏది యూజ్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్స్ అనేవి మీ యొక్క రెజ్యూమ్‌లో అయితే ఇంక్లూడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మంచి ఆపర్చునిటీస్ అయితే చాలా అయితే ఉండబోతున్నాయి. ఫ్యూచర్‌లో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్‌కి మంచి డిమాండ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే నథింగ్ బట్ మనకి మొత్తం వర్చువల్‌గా ఈ యొక్క డేటా అనేది ఉంటుంది కాబట్టి, ఇక మనకి సైబర్ సెక్యూరిటీని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కూడా యూజ్ చేసుకునే టూల్స్ మనకి ఇంకా ఎఫెక్టివ్‌గా చేసుకోవచ్చు. అండ్ ప్రాక్టీస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయండి. అలానే నేను ఇచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.